అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం రమ్మీ గేమ్లను ఏవైతే ఆన్లైన్ గేమ్లు ఉన్నాయో వాటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీనికి ఈరోజు విడుదలైనటువంటి ఒకసారి చట్టాన్ని కానీ పరిశీలించినట్టయితే ఇంతకుముందు గ్యాంబ్లింగ్ అని మనం చెప్పుకునేటటువంటి పేకాట్ రాయలు ఎవరైతే ఉండేవారో ఆంధ్ర రాష్ట్రంలో పేకాట్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పోలీసులు ఎంతోమందిని అదుపులో తీసుకోవడం, ప్రాపర్టీలు డ్యామేజ్ అవ్వకుండా చూడడం, ఫ్యామిలీలు రోడ్డును పడిపోకుండా కాపాడే పరిస్థితి అనేక సార్లు చూసేవాళ్ళం. దానికి అనుసంధానంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. రమ్మీ గేమ్లు ఏవైతే ఆన్లైన్ ద్వారా ఆడుతున్నారో వాటి ద్వారా వారు తెలియకుండానే వాటికి బానిసలయ్యి ఎంతోమంది యువత ఈ ఆటలో అనేక రకాలైనటువంటి నష్టాలకు గురవుతూ వారి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని మొత్తం కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతోపాటు ఆన్లైన్లో ఆడేటటువంటి రమ్మీ లాంటి గేమ్లు ఆడడం వలన వీరికి తెలియకుండానే వీరి బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా అనేక మార్లు దోపిడీకి గురి అయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చాలా గట్టిగా నిర్ణయం ఒకటి తీసుకొని ఒక చట్టాన్ని ఆర్డినెన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇకపైన కూడా ఆన్లైన్లో రమ్మీ గేమ్లను ఎవరైతే ఆడుతారో వారికి మొదటిసారి కనుక ఒకవేళ వారు ఈ గేమ్ ఆడుతున్నట్టుగా ఆన్లైన్లో ఆడుతున్నట్టుగా కానీ ఐపీ రికార్డుల ద్వారా తెలిసినట్లయితే వారిని పనిష్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిస్థాయి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటిసారి ఎవరైనా ఆడినట్టుగా ప్రూవ్ అయినట్టయితే వారికి సంవత్సరం పాటు జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారి వారు జైలు శిక్ష అనుభవించినా కూడా వారిలో పరివర్తన రాకుండా మళ్ళీ రెండోసారి కూడా అదే తప్పిదం చేసి మళ్ళీ రమ్మీ గేమ్లు ఆడడం ద్వారా కానీ ఆన్లైన్లో ఆడే పరిస్థితి కానీ తీసుకొచ్చినట్టయితే రెండోసారి ఆడితే వారికి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఒకవేళ ఆన్లైన్ కాకుండా బయట బెట్టింగ్లు కాయడం కానీ ఈ రకమైనటువంటి గ్యాంబ్లింగ్ గేమ్లు ఎవరైతే ఆడుతున్నారో వీరి పని పట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తి స్థాయి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఆర్థికంగా నష్టపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ పేకాటాలు ఆడడం అనేది ఒకరి చేతి నుండి ఒకరి చేతికి ఆస్తులు బదలాయింపు అనేది జరుగుతుందనే విషయాన్ని గమనించినటువంటి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని కఠినతరమైనటువంటి నిర్ణయం ద్వారా ఎవరైనా ఆన్లైనే కాకుండా మామూలుగా ఎవరైనా ఆడినట్టు కూడా ప్రాక్టికల్గా ఆడినట్టుగా కానీ కనిపించినా కూడా పండగల్లో ఆడినా కూడా వారిని 6 నెలల పాటు వాళ్ళకి కూడా జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇకపైన తస్మాత్ జాగ్రత్త, అందరూ కూడా యువత ముఖ్యంగా ఈ పెడదోవలకు పోకుండా ఈ రమ్మీ గేమ్లు ఆడటం వలన ఇబ్బందులు పడకుండా ఒక మంచి వాతావరణంలో జీవనం సాగిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము చేయబోయేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి.